అసలు ఎప్పుడు హిట్ అవుతుంది, ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ర హీరోలు ఉన్నారు, టాప్ హీరోస్, సూపర్ స్టార్. వీళ్ళ మూవీ అసలు ఫ్లాప్ కాదండి. స్టోరీ మంచిగా ఉంటే హిట్ అవుతుంది, స్టోరీ బాగలేకపోయినా కూడా వీళ్ళ మూవీ హిట్ అయింది. ఎందుకంటే వీళ్ళ ఫ్యాన్సే చూసేస్తారు. మ్యాక్సిమం ఒక 50,000 మంది చూసినా, 20,000 మంది చూసినా మూవీ హిట్టే, స్టోరీ బాగలేకపోయింది. ఎందుకంటే వీళ్ళు టాప్ హీరోస్ కదా. సో వీళ్ళ మీద రివ్యూవర్స్ ఎఫెక్ట్ ఏం పడదు. నాకు తెలిసి రివ్యూవర్స్ బాగలేదన్నా వీళ్ళ ఫ్యాన్స్ చూస్తారు. తప్పనిసరి ఒక టాప్ హీరో వచ్చిందనుకోండి, వాళ్ళ మూవీ తప్పనిసరి పబ్లిక్ రివ్యూవర్స్ చెప్పని ఏం చెప్పని తప్పనిసరి చూస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే తుంబాడ్ లాంటి మూవీస్. లాస్ట్ టైం ఒక తుంబాడ్ అని ఓటీటీ ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయింది తుంబాడ్ అనే మూవీ. అది ఫ్లాప్ అయింది. ఈవెన్ ఇంకోటి హిందీ మూవీ కూడా ఒకటి తెరీ కసమ్ అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది రిలీజ్ చేశారు సినిమా థియేటర్లో, హిట్ అయింది. చిన్న చిన్న మూవీస్కి, కొత్త యాక్టర్స్కి రివ్యూస్ ఎఫెక్ట్ చాలా పడుతుంది. ఒకవేళ స్టోరీ బాగున్నా కూడా అది ఫ్లాప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక ఫిలిం వచ్చిందండి, జయ హనుమాన్ అనుకుంటాను. తేజ సజ్జా ఉన్నాడు. ఆయనకు ఒక్క థియేటర్ దొరికింది. మూవీకి చాలామంది రివ్యూవర్స్ ప్రమోట్ చేశారు, అందులో నేను కూడా ఉన్నాను. తర్వాత అది హిట్ అయింది, మెల్లమెల్లగా థియేటర్స్ పెంచారు, సూపర్ డూపర్ హిట్ అయింది. మూవీ చాలా బాగుండే కాబట్టి మేము ప్రమోట్ చేసాం రివ్యూవర్స్. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే రివ్యూస్ ఎఫెక్ట్ ఓన్లీ చిన్న మూవీస్ మీద పడుతుంది, కానీ టాప్ హీరోస్ మీద, సూపర్ స్టార్స్ మీద రివ్యూవర్స్ ఎఫెక్ట్ పడదని నా ఉద్దేశం. ఈవెన్ న్యూ మూవీస్ కూడా కొత్త హీరోస్ కానీ, కొత్త మూవీస్ కానీ వాళ్ళ మీద రివ్యూవర్స్ ఎఫెక్ట్ పడదు. 80-90% పీపుల్ రివ్యూస్ చూసి మూవీస్ కోరు, వాళ్ళంతా వెళ్ళిపోతారు నాకు తెలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్.